రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి ఘటన కలకలం రేపుతుంది. రామరాజ్యం అనే రాడికల్ సంస్థకు చెందిన 20 మంది దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని, అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌదర్ రాజన్ తెలిపారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 7వ తేదీన దాడి ఘటన జరిగినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 2 రోజుల తర్వాత విషయం బయటపడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘటనపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ధర్మ రక్షకులపై దాడులు చేశారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు అంటూ కామెంట్ చేశారు కేటీఆర్. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా హోంమంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దాడి ఘటనపై చిలుకూరి పూజారి రంగరాజన్ తో మాట్లాడినట్లు ఎక్స్ లో తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రంగరాజన్ లో ఫోన్ లో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారని, అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని చెప్పినట్లు వివరించారు బండి సంజయ్.